పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు అంతా రెడీ అయింది. బడ్జెట్ సెషన్ జనవరి 31 నుంచి ప్రారంభం కానుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1 సెలవు రోజైన ఆదివారం కానుంది. దీంతో ఆనవాయితీ ప్రకారం 1వ తేదీనే ప్రవేశపెడతారా లేదంటే ఫిబ్రవరి 2వ తేదీకి మారుస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టే తేదీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రెసిడెంట్ ముర్ము ప్రసంగించనున్నారు. రెండో రోజు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. బడ్జెట్ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వచ్చింది. దీంతో ఆనవాయితీ ప్రకారం ఫిబ్రవరి 1నే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుందా లేదంటే 2వ తేదీకి మారుస్తుందా అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. దేశ చరిత్రలో ఆదివారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా అరుదు. గతంలో 1999లో యశ్వంత్ సిన్హా ఆదివారం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న టైంలో 2015లో శనివారం, 2016లో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. కేంద్ర బడ్జెట్ ను 2017 నుంచి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఏప్రిల్ 1న కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమయ్యే నాటికే నిధుల కేటాయింపులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతోంది కేంద్రం. తాజా బడ్జెట్ సమావేశాలతో అరుదైన రికార్డు సృష్టించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రిగా నిలవనున్నారు. ఇప్పటి వరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత చిదంబరం 9 సార్లు ప్రవేశపెట్టారు. అయితే వరుసగా 9 సార్లు ప్రవేశపెట్టిన ఘనత నిర్మలకే దక్కనుంది. సాధారణంగా సెలవు రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీ లేదు. అయినప్పటికీ 2026-27 ఏడాది బడ్జెట్ విషయంలో మోదీ సర్కార్ ఆ రూల్ బ్రేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ తీసుకోనుంది.